ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్ లో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మల్లికా గార్గ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇటీవల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీరామ్ శ్రీనివాసును ఆయనతో పాటు మరొక 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సదరు బ్యాంకులో 1737 మంది డిపాజిట్లు వేసి ఉన్నారు. వీటి విలువ 22,29,91,882 రూపాయలు ఉంది. ఇందులో 5 కోట్ల రూపాయలకు పైగా బ్యాంక్ మేనేజర్ తన సొంతానికి వాడుకున్నారు. ఈ కుంభకోణంలో బ్యాంక్ అధ్యక్షులు, మండలి డైరెక్టర్లు, ఇతరత్ర వ్యక్తులు ప్రమేయం కూడా ఉంది. వీరందరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్పీ పి శ్రీకాంత్, గ్రామీణ సిఐ ఎం రోసయ్య, సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇలాగే ఉంటే ఇట్ ఇస్ వెరీ షాకింగ్. మీరు చాలా కష్టపడి డబ్బు సేవ్ చేశారు, ఇక్కడ చాలా ట్రస్ట్ చేసి ఇక్కడ డిపాజిట్ చేశారు. సో ఐ అండర్స్టాండ్ ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ యూ. జస్ట్ ధైర్యంగా ఉండాలి. మనం మీతో పాటు ఉన్నాము. విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ యూ. ఎనీ ప్రాబ్లం జరిగితే, ఎనీ ఇష్యూస్ జరిగితే మీరు ఇక్కడ రావచ్చు. ఓకే, అండ్ ఎనీ ప్రాబ్లం ఉంటే మీరు ప్లీజ్ కాంటాక్ట్ సబ్ ఇన్స్పెక్టర్, సిఐ, డిఎస్పీ. నేను కూడా ఉన్నాను. వీఆర్ ఆల్ అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రయారిటీ. అందుకనే వీఆర్ ఇలాగే ధైర్యంగా ఉండాలి. ఓకే, అండ్ వాట్ ఎవర్ మనీ ఇప్పుడు మీద సో వెంటనే ఫాస్ట్గా వీ విల్ ఫినిష్ ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత కోర్టులో సబ్మిట్ చేసి చేస్తారు. నాకు తెలుసు ఇట్ ఈస్ చాలా డిఫికల్ట్ ఉంది. ఇది మీరు ధైర్యంగా ఉండాలి. ఓకే, చేస్తే త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే త్వరగా కోర్టులో పెడితే దట్ ఈస్ ద ప్రొసీజర్. అలా ప్రొసీజర్ మా ఎస్ఐ గారు ధైర్యాన్ని మా ఎస్ఐ గారు ధైర్యం చేసి తీసుకొచ్చాడమ్మా. 2 రోజులు కష్టపడి వెంటాడి చాలా బాగానే పని చేశారు. నెంబర్ 1 ఎస్ఐ అండి. వెరీ రిమార్కబుల్. మన డిఎస్పీ గారు they are giving everything is fine. Every month they will hold a meeting and వాళ్ళు ఎలక్ట్రల్ అన్ని చూసుకుంటారు. చూసుకున్నప్పుడు చేసి త్వరగా కోర్టులో also hearing that వాళ్ళు టైం తీసుకుని వాళ్ళు వెరీ ఎక్స్పెన్సివ్ లాయర్స్ వాళ్ళు Okay, we are doing our best. On 20th July, we received one report that Vetapalam Cooperative Credit Society Limited, ఇది ఇక్కడ operational ఉంది, and some financial irregularities were discovered over there. So వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసాము and we took up investigation. So on preliminary inquiry, we estimated around 20 crores misappropriation జరుగుతుంది. అందుకనే మనం ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసాము, in which is headed by our additional SP OSD K. Chowdhury, and other members are DSP Shrikant, DSP Sirara, who is also the investigating officer of this case, 2 CIs and 4 sub-inspectors. So this special team form chesi manam investigation on priority basis take up chesamu, and in the course of the investigation we have examined more than 300 witnesses and chala records kuda seize chesamu, and we have studied all of them. So as per our investigation, we have found that the main accused is Mr. Sriram Srinivas, who is also the secretary and manager of this cooperative society, and we have also found that the other directors of the cooperative society, there are 9 directors, out of which one person passed away recently. They are all liable. They are all criminally liable in this case. So, we have arrested 8 persons
the main accused, who is the secretary manager Sriram Srinivas Rao, and 8 directors. So during the investigation, we have estimated that there is a loss of approximately 22 crores of the shareholders. Around 1700 shareholders are there in this society, and their funds have been misappropriated. And this is a chala serious case undi idi, and we are giving it topmost priority to investigate and find out the truth and bring justice to all the victims. By reports tarvata meeku release cheyadam jarugindi. We have involved financial experts also, and manam sariga chestunnam. It is our priority right now. It is చాలా సీరియస్ కేసు జరిగింది ఇక్కడ, అండ్ చాలా ఇన్నోసెంట్ పర్సన్స్కి డబ్బు ఇక్కడ డిపాజిట్ ఉంది. దానివల్ల వీఆర్ టేకింగ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్లీ అండ్ ఇట్ ఇస్ అవర్ ప్రయారిటీ. ఇప్పటి వరకు కేటీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి.